అందరికీ హాయ్ అండి. ఇంకా ఉదయమే బాబావారి పూజ కూడా అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చేసాను. ఒకసారి మీకు కూడా చూపిద్దాం కదా అని అందులో నేను పూజ చేశానంటే ఇంకా బాబావారిని చూపిస్తాను కదా, పువ్వులు ఒకటి లేవులేండి. ఇంకా అలాగే చేసేసాను. స్వీట్కి కూడా బొట్టు పెట్టేసి అది మాత్రం పడుకున్నట్టు ఉంటుంది కానీ పడుకోదు. బయట చూస్తే కొంచెం వర్షం పడుతుంది లైట్గా. సరే అది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఎక్కువ అవుతుందో కూడా తెలియకుండా పడుతుంది కదండి వర్షం ఈ మధ్యని. ఇంకా అప్పుడే సరే అని మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఎక్కువైపోయింది వర్షం. ఇంతకుముందైతే వర్షం పడేటప్పుడు చాలా ఇష్టపడేదాన్ని. ఇప్పటికి ఇష్టమే, కాకపోతే మొన్న వర్షం వల్లే కదండి విజయవాడ మొత్తం పాడైపోయింది. ఇంకా అదే బాధ అనిపిస్తుంది. అందులో వదిన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు కూడాను. అందులో అంటే అదేదో గండి పడడం వల్ల అలాగైంది, కానీ లేకపోతే అవ్వపోను. కానీ టైము అంతాను ఇంకా లోపలికి వచ్చి కాసేపు బాధ అనిపించింది. తర్వాత ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కొంచెం అంబలకి అద్దామని పెట్టాను. 2 రోజుల నుంచి తాగాలనిపిస్తుంది, కాకపోతే తాగడానికి చేద్దాం అనుకొని చేయలేదు. ఇంకా సరే ఈరోజు ఎలాగన్నా తాగాలనిపించి వేడిగా కొంచెం ఇలా చేస్తున్నాను అనమాట. అది కొంచెమే పెడితే తీరానేమో ఎక్కువైపోయింది. అయినా నేనే తాగుతాను కదండి, నాకు ఇష్టం కూడా తాగాలంటే. ఇంకా అందుకోసమని ఇలాగా చేసాను. అవుతుంది. స్వీట్ ఏమో ఇలా పడుకొని ఉంది. ఇంకా తనకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చాక్లెట్స్ ఇస్తే తీసుకొచ్చారు. ఇంకా అవి మీకు కూడా చూపిద్దాం కదా అని ఈ స్పూన్స్ చూసారా చాలా బాగున్నాయి. ఇంక ఈ బాక్స్ పైన పెట్టేద్దాం కదా అని మీకు పెట్టే ముందు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. నాకు ఎందుకు ఆ స్పూన్లు ఆ గిన్నెలు బాగున్నాయి, అదేండి ఐస్ క్రీమ్ బౌల్స్ గట్టా బాగున్నాయి. ఇంకా బాగున్నాయి కదా, ఇంకా పైన పెట్టేస్తాను. ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు అప్పుడు తెద్దాం కదా అని. ఈ చాక్లెట్స్ మాత్రం ఇవి కూడా నాకు చాలా ఇష్టం అండి, చాక్లెట్స్ అంటే. ఇంకా అవి మీకు చూపించేసి ఇంకోటి మళ్ళీ పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసుకొని కలుపుతున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఉన్న బాగుంటుంది, వేడిగా ఉన్న బాగుంటుంది అండి. నాకు రెండు అలా ఉన్న తాగుతాను, ఇలా ఉన్న తాగుతాను. ఇంకా ఒక గ్లాస్ వేసుకొని తర్వాత ఇంకా టిఫిన్ ఏం చేయనండి. ఇంకా ఒక గ్లాస్ తాగేసి ఇంక స్వీటీకి పాలు వేస్తున్నాను. అది పాలు తాగుతుంది, తాగాలని ఉంది దానికి. కాకపోతే బాబావారి దగ్గరికి వెళ్ళి చూస్తుందండి. ఎందుకు అనుకుంటున్నారా, అక్కడ ఏమన్నా ఉన్నాయో తిందామా అన్నట్టుగా చూస్తుంది. దానికి పాలు మీద ఉంది, అక్కడ ఏమీ లేవన్న బాధ ఉంది. తీసేసానండి, లేకపోతే తినేస్తుంది. అది పాలు తాగాలని అనిపించినా చూసారా, అక్కడికి వెళ్ళడం చూసుకోవడం, ఒకసారి బాబావారిని చూసుకుంటుంది, అవన్నీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది అండి. దానికి ఇలాగా ఆడుతుందన్నమాట. దొంగతనం బాగా ఎక్కువైపోయిందండి స్వీటీకి. చూడకుండా తినేద్దాం అనుకుంటుంది. అది చూసారా, దానికి అస్సలు మనసు ఒప్పట్లేదు పాపం. ఇంకా లాస్ట్కి వెళ్ళా కదని అక్కడికి వెళ్ళి పడుకుని తర్వాత పాలు తాగిస్తుందిలేండి. ఇంకా కూరకి తను బెండకాయ టమాటా చేయమని తీసుకొచ్చారు. అందులో బెండకాయ కూర అంటే చాలా ఇష్టం కదా. ఇంకా నేను కొంచెం తాగిన తర్వాత కొద్దిగా అంబలం ఉంది సర్లే అని నేను మళ్ళీ ఆ బాక్స్లో వేసేసాను. ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కదా, తర్వాత తాగితే తాగొచ్చు లేకపోతే లేదన్నట్టుగా. ఇంకా కూర వేసేస్తున్నానండి, టమాటా వేస్తున్నాను. నాకు బెండకాయ కర్రీ అంటే అంత ఇష్టం ఉండదండి. స్వీటీని తను మాత్రం ఇద్దరు ఇష్టంగా తింటారు. సరే వాళ్ళిద్దరు తింటారు కదా, నేను ఏ పెరుగు వేసుకొని తినేయచ్చు కదా అని ఇంకా అలా దగ్గరికి చేసేస్తున్నాను. కరెక్ట్గా వాళ్ళిద్దరికి వస్తుందండి ఆ కూర. ఎందుకంటే స్వీట్ ఎక్కువ వేసుకుని తింటుంది, తను ఎక్కువ తింటారు. ఇంకా అందుకోసమని ఇంక మొత్తం అలా వండిస్తాను. ఇంకోండి ఇంకా గిన్నెలో అవన్నీ టబ్లో వండిపోయినాయి కదండి, కడిగినవన్నీ ఇంకా అవన్నీ ఆరిపోయినాయిలేండి. మళ్ళీ అవన్నీ తీసి సర్దేస్తున్నాను ఎక్కడే అక్కడ. లేకపోతే మళ్ళీ అలా ఉండిపోతాయి. మళ్ళీ ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలు వస్తాయి కదా, మళ్ళీ కడిగి అందులో వేసుకోవాలి. లేకపోతే మళ్ళీ అందులోనే వేస్తే ఇవన్నీ ఆరిపోయినవి కూడా మళ్ళీ తెడిచిపోతాయి. ఇంకా అందుకోసమని ఇవన్నీ వంట అవుతానే చేస్తాను, ఈ పక్కనే ఈ పని చేస్తున్నాను. మర్చిపోయానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను. ఇంక ఇవి హాట్ బాక్స్లు ఉన్నాయి కదండి, ఇవి కూడా లోపల పెట్టేద్దామని ఇక్కడ స్టాండ్లో పెట్టవలసినవన్నీ స్టాండ్లో పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకోండి ఇలా పెట్టవలసినవి ఇలా పెట్టేస్తున్నాను అనమాట. కానీ గిన్నె స్టాండ్లో చాలా పడుతున్నాయండి, చాలా మట్టికి వెళ్ళిపోతున్నాయి అందులోని. అది వండడం బెస్ట్ అంది. కాకపోతే ఈ గోడకి పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ ఇక్కడ కిటికీ దగ్గర పెట్టేసాం కదా, కరెక్ట్గా కిటికీకి టచ్ అయిపోయింది. అక్కడ మాత్రం ఏ ఇబ్బంది లేదులేండి, డస్ట్ కూడా ఎక్కువ ఏం పట్టట్లేదు. ఇంతకుముందు అయితే గోడ దగ్గర ఉన్నప్పుడు మొత్తం అన్నీ పడిపోయి వర్షం పడితే చాలండి మొత్తం తడిచిపోయేవి. ఆ డస్ట్ అది పడిపోవడం, మట్టి అంతా చిరాగ్గా అనిపించేది. ఇంకా అవన్నీ సర్దిస్తాను. మళ్ళీ పెట్టవలసినవి ఉంటే వంటగదిలో కూడా కొన్ని పెట్టేసి హాట్ బాక్స్ లోపల పెట్టేసాను. ఇంకా ఈ కూర కూడా టమాటాలు వేసాను, ఎందుకంటే ఫస్ట్ తనకి జిగురు కావాలంటారండి బెండకాయ కర్రీ చేయాలంటే. కానీ అదేంటో నేను ఎలా చేద్దాం అనుకున్నా సరే ఆ జిగురుతనం రాదు.
అంటే కొంచెం బెండకాయలా వారిపోతాయి కదా, అందువల్ల ఏమో తెలీదు నాకు. కాకపోతే జిగురు అన్నది రాదు, తనేమో జిగురు రావాలంటారు. చక్క పొడి పొడిలాడుతూనే ఉంటుంది ఎలా చేసినా సరే. స్వీట్కి కూడా చాలా ఇష్టమండి బెండకాయ కూర. చూడండి అది తినేటప్పుడు ఎలా తింటుందో, బెండకాయ కూర వేసుకొని స్వీటీ. దానికి వెజిటేబుల్స్ కర్రీస్ అంటే చాలా ఇష్టంగా తింటుంది కూడాను. ఇంక బెండకాయలు కూడా వేసేసాను. ఇంకా నాకు అందులోని అస్తమాను చిన్నది ఏదైనా పట్టుకున్న కడుక్కోవడం అలవాటు అయిపోయింది అలాగా. అందుకే అస్తమాను సింకులోని కొలాయి సింకు దగ్గర లేదనుకోండి, నాకు నిజంగా చాలా ఇబ్బంది పడేదని. నేను వేయించుకోవడం కూడా దానికోసమే వేయించుకుంటాను కూడాను. నాకు బాగా ఇంకా ప్రతిది ఏది తీసుకున్నా ఏది పట్టుకున్నా సరే ఇంకా కడుక్కోవడం అలవాటు. ఇంకా అన్నము కూర పక్కన వేస్తున్నాను కదా, రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసి అన్నం వారుస్తున్నానండి. అన్నం వార్చకపోతే మామూలు పెట్టేస్తే నాకు కొంచెం పడట్లేదు, అందుకోసమని అన్నం వార్చడం మొదలెట్టాను. అంతకుముందు నాకు వేలు బాగాలేనప్పుడు 2 months అదే 2 నెలలు మామూలుగానే వండుకోవాల్సి వచ్చింది కదా, అప్పుడు పడలేదు కూడాను, చాలా తేడా వచ్చేసింది. అందుకే ఇంకా అన్నం వారుస్తున్నాను. ఇంకా అన్నం వాచేసి ఆ సింక్లోనే వాచేస్తానండి. ఎందుకంటే ట్యాప్ కూడా ఇప్పాను కదా వాటర్, అది ఇంకా వేడిగా ఏమి ఉండదు, అది కూలింగ్ అయిపోద్ది కాబట్టి ఇంకా అందులో అలా వార్చేస్తాను కూడా. నాకు అలాగే అలవాటు, మామూలుగా గిన్నె మీద పెట్టి వార్చడం రాదండి. అందుకే సింక్ మీద పెట్టేసి లేకపోతే ట్యాప్ పైన పెట్టేసి వార్చేస్తూ ఉంటాను. ఇంకా అన్నం వాచి మరి స్టవ్ మీద పెట్టాను, కొంచెం వాటర్ ఏమన్నా ఉంటుంది అది కొంచెం దగ్గరగా అదే మామూలుగా ఉంటుంది కదా అని. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేస్తాను. ఇంకా బెండకాయలు అవి మగ్గిన తర్వాత ఇంకా కారం కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి, ఊరు కదా. ఇంకా అందులోని ఇంకా మంగళవారం రోజు మేము నాన్ వెజ్ తినమండి, అందుకోసమని తను బెండకాయలు తెచ్చుకున్నారు. ఆ బెండకాయలు తెచ్చుకున్నప్పుడు టమాటా బెండకాయ కంపల్సరీ తనకి చాలా ఇష్టం. 2 రోజులు వరుసగా పెట్టినా సరే తినేస్తారు, అంత ఇష్టమాట అండి. ఇంకా నేను కారం అది వేసేసాను, ఎక్కువ వేయలేదులేండి. ఎలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదా అని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొచ్చి వేస్తున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంట్లోది అయితేనే ఇష్టపడతాను, బయటది అంత ఇష్టం ఉండదు. ఆ మధ్యలోనైతే అస్తమాన బయట నుంచే తెచ్చుకోవాల్సి వచ్చింది ప్యాకెట్లు అవిని. ఇష్టం లేకపోయినా ఇంక తప్పలేదండి వేయటం, ఎందుకంటే నేను చేయటానికేమో నాకు వేలు వాళ్ళకి కుదరలేదు, తనకేమో చేయటం రాదు. ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది కూడాను. ఇంకా కారం ఇవన్నీ వేసేసాను కదా, ఇదిగోండి ఇలా ఉంది చూసారా. టమాటా ముందు వేసిన ఎక్కడ జిగురు కొంచెం కూడా రాలేదు. ఇంకా కొద్దిగా వాటర్ వేసాను, బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా దింపేస్తాను. స్వీట్కి కూడా అన్నం పెట్టాలి, దానికి ఆకలి వేస్తుందండి చూస్తుంది. అదిగోండి బెండకాయ కూర వేసి ఇంకా తనకి ఆ కూర మాటండి. ఇంకా ఆ ఒక్క పూటకల్లా సరిపోద్ది, మళ్ళీ నైట్కి టిఫినే కదా ఎలాగ మాకు టిఫిన్ చేసేస్తాము ఇంకా నైట్కి. ఇంకా స్వీట్కి అన్నం కలిపేసి తీసుకొచ్చి పెడుతున్నానండి. దానికి మొదలు చేసి పెడతా, అదేంటని చూసుకుంటాను చూసారా. అందులో దానికి మామూలు వెజిటేరియన్స్ కర్రీస్ అంటే చాలా ఇష్టం కూడాను. ఇంకా అన్నం కొంచెం కాలుతుంది, వేడివేడిగా ఉంది, చల్లారి పెట్టి పెడుతున్నాను. ఇంకా వేడిగా ఉన్న అది ఇష్టంగానే అలా తింటుందిలేండి, ఇబ్బంది ఉండదు దానివల్ల మాకు. అందులో ఏ కర్రీ వేసి పెట్టినా సరే, ఏ కూర వేసి పెట్టినా సరే తింటుంది. అందులో ఇలాగ బెండకాయ టమాటా అన్న, బంగాళదుంప కూర అన్న, చేమ దుంపలు ఒకటి, పప్పు టమాటా ఒకటి, ఇటువంటివన్నీ బాగా ఇష్టంగా తింటుందండి స్వీటీ. అదే మటన్ తెచ్చిపెట్టండి అస్సలు దానికి ఇష్టం ఉండదండి, తినదు కూడాను. ఇంకా చికెన్ అయితే తింటుంది, మళ్ళీ ఫిష్ తిందో. ఇలా ఉంటే మాట దానికి నచ్చినవి నచ్చలేనివి కూడాను. మళ్ళీ వీడియో తీస్తున్నానా లేదని చూసారు, అది రాక్షసి, అందమైన రాక్షసి అంటే మా స్వీటీయే. అన్ని మాటలు తెలుసు దానికి, అన్నీ అర్థం చేసుకుంటుందండి స్వీటీ. ఇంకా అది అన్నం తినేసిన తర్వాత ఇంకా ఈలోపు తను వస్తే ఇంకా తనకి రైస్ పెట్టేసి ఇంకా ఈవినింగ్ అయిపోయిందిలేండి, తనకి టీ పెట్టిచ్చేస్తే తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఈవినింగ్ కుళాయి వస్తే మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను. పైకి వచ్చేసరికి డబ్బా నిండుతుంది. ఈలోపు మొక్కకి ఇంకోండి వైట్ పువ్వుల మొక్కకి పువ్వులు ఉన్నాయి. సరే అని ఇవన్నీ కోస్తున్నాను. మరుసటి రోజు కన్నా బాబావారికి ఉంటాయి కదని కనకంబరాలు ఇవి కట్ చేయాలండి. కట్ చేస్తే అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కట్ చేస్తే కొంచెం పలవలో అదేండి ఇంకా బాగా వస్తాయండి పువ్వులు. చేద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మొక్కలకి మందు ఒకటి వేయాలి. ఎందుకంటే వాటర్ ట్యాంక్ కడిగిసిన తర్వాత అప్పుడు మొక్కలు కొంచెం క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు అన్నీ కట్ చేసి మళ్ళీ కొంచెం మొక్కలకి మందు ఏదైనా వేసాను అనుకోండి, అప్పుడు బాగుంటాయి. ఇంకా వేస్ట్ మొక్కలన్నీ వచ్చేసాయి చూసారా, కలుపు మొక్కలు అంటారు కదా, అదే అండి. అవి మనకేమో ఈ పనికిరావు, మొక్కలకేమో బలం ఉండదండి. అవి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఈ మధ్యన తీయట్లేదు కదా. ఇదిగోండి ఇది చెన్నై మొక్క చూసారా, సన్నజాజి అంటలాగా పైకి వెళ్తుంది. అది తీగ అనుకుంటే నేను చెట్టు అనుకున్నాను, కాకపోతే కాదండి తీగి. మన సన్నజాజి అంటే ఎలా పైకి వెళ్తుందో అలాగ పైకి వెళ్తుంది. సరే నేనేం చేశానంటే అక్కడ అయితే పడిపోతున్నాయి కొమ్మలు,
అలా కదని ఈ స్తంభానికి మాత్రం పెట్టిస్తాను. ఇంకా అలా వెళ్తుంది కదా పైకి, మనం ఏ స్టూల్ వేసుకొనన్నా కోసుకొచ్చేయండి ఆ ఆలోచనతోనే ఇంకా ఈ మొక్కని ఇలా పెట్టాను. దాంట్లో ఇంకా మొక్కలో మట్టి వేయాలండి, కుండీలోని మట్టి ఉంది వేస్తాను. నేను బయటకు వెళ్ళినప్పుడు మందార మొక్కలు కూడా 2 కొని తీసుకురావాలి. ఇవిగోండి ఈ పువ్వులు చూసారు, భలే స్మెల్ వస్తుంది అనుకోండి. వీటిని భలే వాసన చాలా బాగుంటుందండి ఈ పువ్వులు. పేరు మొన్నటో గుర్తుంది, ఇప్పుడు మర్చిపోయాను. మొగల పువ్వు అనుకుంటాను, మొగల చెట్టు అంటారు కదా, కరెక్ట్ మొగల చెట్టు పువ్వులేండి. కానీ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఇంకా కిందకు వచ్చి కిందన కూడా మెట్ల దగ్గర మొక్క ఉంది కదండి, దానికి ఉన్న పువ్వులు కూడా అవి కూడా కోసేస్తున్నాను. ఇంకా అన్ని పువ్వులు చూసి కోసుకోసి వస్తుంది మరుసటి రోజుకండి. ఇంతకుముందు అయితే చాలా పువ్వులు, ఎప్పుడు బాబావారికి పువ్వులకి తక్కువ అయ్యేది కాదు. ఇప్పుడైతే నా పువ్వులకి అస్సలు చాలా బాగా ఇబ్బంది పడవలసి వస్తుంది. తనైతే ఇంతకుముందు చక్క తెచ్చేవారు, ఈ మధ్యని తేవటానికి అవ్వట్లేదండి, అందుకే తేవట్లేదు. ఇంకా పువ్వులు అన్నీ ఇలా డబ్బాలో వేసేసాను, వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మరుసటి రోజు మార్నింగ్కి బాబావారికి ఉంటాయి కదా, ఇంకా అందుకోసమని. ఇంక ఈలోపు స్వీట్ ఏం చేస్తుందని చూస్తే అదిగోండి అది కూర్చొని ఏంటో చూస్తుంది. ఇంక సరే ఇవి లోపల పెట్టేద్దాం కదా అని. పువ్వులు మాత్రం ఒకటి పెట్టినా బాగుంటుందండి, బాబావారికి నిండుగా ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్ కూడా ఒక రోజు క్లీన్ చేయాలి అండి. ఎలా మామూలుగా పెట్టేస్తున్నాను, ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి లోపల మళ్ళీ ఏమేమి ఉన్నాయి ఏంటని చూసి అప్పుడు చేస్తా. చాక్లెట్స్ తెచ్చారు కదా, ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ ఇదిగోండి స్వీట్ ఏకలతో ఆడుతుందండి, ఎందుకు అలా ఉందనుకుంటున్నారు, ఏకలతో ఆడుతుంది. మేము మళ్ళీ బయటకు వచ్చామండి, బయటకు కొద్దిగా అంటే లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ బట్టలు అవిని కొంచెం లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చాను, బట్టలు అవి కొంచెం ఆది ఇవ్వాల్సి వచ్చింది. అందుకోసమని తను మర్చిపోయిందంట, ఒకసారి వచ్చి కొలతలు ఇవ్వండి అంటే సర్లేని వెళ్తాను, కొలతలు ఇమ్మంది. ఇంకా కొలతల కోసమని వెళ్ళానమాట. అక్కడే ఉన్నాను, ప్రియాను చెంటాడు ఇద్దరు ఆడుతున్నారు. ఇంకా మళ్ళీ మేము అక్కడి నుంచి నైట్ బయలుదేరేసరికి 11 అయిపోయిందిలేండి, తను వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరాం. ఇంటికి వెళ్ళిన తర్వాత స్వీట్ ఏం చేస్తుందో చూడాలండి, ఎందుకంటే అది ఏ బట్టలు అవన్నీ తీసేసి దగ్గర పెట్టుకొని పడుకుంటుంది కదండి, అందుకోసం అదేం చేస్తుందో చూడాలి. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో అండి చీకటి కొంచెం చూసారా, ఇంక ఇంటికి వచ్చేసాక స్వీట్ కంగారు పడుతుంది పాపం, లేట్ అయిపోయింది కదా, దానికి ఆకలేస్తుంది. ఇంకా దానికి కొద్దిగా అన్నం పెట్టేస్తే ఇంకా దాని గొడవ ఉండదండి, పడుకుంటుంది పాపం. ఇంకా దానికి ఆనందం అండి, మేము వచ్చేసామన్న ఆనందంలోని అలా తిరుగుతుంది. ఇంకా దానికి అన్నం కూడా కలిపి పెట్టేస్తాను. ఇంకా అన్నం కలిపేసి పెట్టేసాను, తినేస్తుంది కూడా. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.